నాంపల్లి రైలు ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు రైలు ప్రమాద ఘటనపై దక్షిణ మధ్య రైల్వే శాఖ కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. లోకో పైలట్ను అదుపులోకి తీసుకుని కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. మరోవైపు పట్టాలు తప్పిన S1, S2, S3 బోగీలను రైల్వే అధికారులు పునరుద్ధరిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదంతో MMTS రైళ్ల సర్వీస్ తాత్కాలికంగా రద్దయింది. హైదరాబాద్ నుంచి మేడ్చల్ నుంచి హైదరాబాద్ వచ్చే MMTS రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైలు డెడెన్ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు. 6 ప్రయాణికులకు గాయాలయ్యాయని తెలిపారు. వారికి లాలగూడ రైల్వే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి ఏదైతే ట్రైన్స్ ఉన్నాయో దాన్ని ఒకవేళ వీ హ్యావ్ టు రీస్కెడ్యూల్ చేయడాన్నా లేకుంటే వేరే టైంకి మార్చాలన్నా కూడా అది కూడా చేస్తామండి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం వీళ్ళు ఇంటిమేట్. లేదండి, మీరు చూసినట్టు ప్రయాణం ఆల్మోస్ట్ ఒక వాకింగ్ స్పీడ్ లో ట్రైన్ వచ్చింది. ఇక్కడ పెద్ద ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాతనే ఈ ప్రమాదం అంటే ఈ డీరైల్మెంట్ అనేది అయింది. దేర్ వాస్ నాట్ మచ్ గ్యాప్ బిట్వీన్. ట్రైన్ ఎక్కువ దూరం ఏం లాగలేదు. ఎక్కడైందో అక్కడ వరకే స్టాప్ అయిపోయింది ఇమీడియట్లీ. అంతే అంతే. ఈ బోగి ఇంజిన్ ఏం కాలేదు. ఓన్లీ 3 కోచెస్ మాత్రమే డీరైల్ అయ్యాయి. అదే చెప్తున్నా అండి, ఇప్పటివరకు అట్లాంటిది ఏం లేదు. బట్ ఈవెన్ అదర్వైజ్ మా సైడ్ నుంచి థరోలీ ఎగ్జామిన్ చేసి ప్యాసింజర్స్ సేఫ్ ఉన్న తర్వాతనే వాళ్ళని పంపిస్తామండి. 6 మొత్తం. లేదు, ఇప్పటివరకు మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ మైనర్ ఇంజరీసే. బట్ ఇందాక చెప్పినట్లు అందరినీ కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేసి ప్రాపర్లీ థరోలీ ఎగ్జామిన్ చేసి వాళ్ళ సేఫ్టీ ఇన్షూర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు పంపిస్తామండి. మెయిన్ రిజిస్ట్రేషన్ వర్క్ నడుస్తుందండి. ఫాస్టెస్ట్ ఎంత ఫాస్ట్ అయితే అంత తొందరగా రిజిస్ట్రేషన్ వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ. డెఫినెట్లీ దానికి సంబంధించి ఏదైతే ట్రైన్స్ ఉన్నాయో దాన్ని ఒకవేళ వీ హ్యావ్ టు